ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వీరులలో దేవేరుల సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని దివ్య సోయగం. అపరాయగుంట క్షేత్రంలో వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవం. తిరుమలలో రాష్ట్ర దేవాదాయ శాఖ టీటీడీ సమన్వయ సమావేశం. పెండింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుమలలో టీటీడీ ఈవో అదనపు ఈవో తనిఖీలు. సిఆర్ఓ సముదాయం విస్తరణ దిశగా చర్యలు. గజవాహనంపై శ్రీ పద్మావతీదేవి విహారం. తిరుచానూరులో ఉత్తరాషాఢ నక్షత్ర పూజలు. ఊంజల్ సేవలో శ్రీ సౌమ్యనాథుని దర్శనం. నందలూరులో బ్రహ్మోత్సవ శోభ. ఆషాఢమాస పూజలతో శోభిల్లుతున్న ఆలయాలు. అమ్మవార్లకు శాస్త్రోక్తంగా శాకంబరి ఆరాధనలు. వీరుల ఉత్సవ సోయగంలో దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు దివ్యంగా అనుగ్రహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంట గ్రామంలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శనివారం స్వామివారికి పుష్పయాగ మహోత్సవం వైఖానస ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఇక శనివారం మధ్యాహ్నం ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై పట్టు పీతాంబరాలు, రత్నాభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పుష్పాలు, పత్రాలను బుట్టల్లో నింపుకుని మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆపై పుష్పాలను స్వామివారి చెంత ఉంచి పూజలు నిర్వహించారు.
అనంతరం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను రత్న మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. ఆపై శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు తులసి, మరువం తదితర పత్రాలతో, అలాగే మల్లెలు, జాజులు, కనకాంబరాలు, గులాబీ, చామంతులు, సంపెంగ, తామర తదితర వర్ణమయ పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. పుష్పయాగ మహోత్సవం అనంతరం శనివారం సాయంత్రం దేవేరుల సమేతంగా స్వామివారికి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం మధ్య పెండింగ్ లో ఉన్న సంయుక్త అంశాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. కామన్ గుడ్ ఫండ్ నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల వివరాలు, ఆలయాల పునరుద్ధరణ, పరిరక్షణ, వాటి పురోగతి తదితర ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో టీటీడీ, దేవాదాయ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అన్నమయ్య భవనం ఎదుట ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో అనేక రివ్యూల్లో మా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా ఇవాళ చర్చించడం జరిగింది. వీటిల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగినటువంటి సమీక్షలో కూడా కొన్ని సమస్యలు అక్కడ రావడం, వాటిని పూర్తి స్థాయిలో మీరు చర్చించుకొని రండి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా ఇవాళ జరిగినటువంటి దీనిలో రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టం ప్రకారం ఆలయాల్లో వచ్చినటువంటి ఆదాయంలో ఇప్పుడున్నటువంటి విధానంలో 9% రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకి, కమిషనర్ ఎండోమెంట్స్ అకౌంట్కి జమ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగిన దేవస్థానం ఆర్గనైజేషన్ కింద, దీనికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో 40 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖకి ఇవ్వాలని ఒక నిబంధన ఆనాడు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తూ వచ్చారు. అయితే అన్ని ఆలయాల్లో 5% నుంచి 9% పెంచడం జరిగింది ప్రభుత్వం. ప్రత్యేకంగా ఇవాళ టీటీడీ యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి ఇక్కడ చర్చించాం. చైర్మన్ గారు, ఈవో గారు, మేము అందరం కూడా ఆలోచన చేసి దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చెప్పి, ముఖ్యమంత్రి గారి అనుమతితో ఏ నిర్ణయాన్ని తీసుకోమంటే అది తీసుకోవాలనేటువంటిది ఇవాళ మేము ఒక ఆలోచన చేయడం జరిగింది. అలాగే వేద పండితుల యొక్క నిరుద్యోగ భృతి
సంభావన కింద రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక జీవో విడుదల చేసింది. వేద పండితులు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వాలని, అది ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ నుంచి ఇవ్వడం, ఆ ఇచ్చే సందర్భంలో టీటీడీ యొక్క అవసరాలు కొంది టీటీడీ వాళ్ళతో కూడా కలిసి నిర్ణయం తీసుకోమని చెప్పారు. 600 మంది అంటే దాదాపుగా 599 మంది ఇవాళ వేద పండితులు నిరుద్యోగులుగా రాష్ట్రంలో ఉన్నారనేది మాకు వచ్చిన అప్లికేషన్లో మాకు ఉన్నటువంటి సమాచారం. దానికి 3,000 రూపాయలు ఇవ్వడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ నుంచి ఆ నిధులు కూడా ప్రతి నెల విడుదల చేస్తున్నాం. టీటీడీ నుంచి కూడా వేద పండితులకి ఈ విధంగా ఇస్తూ ఉన్నాం. వాటిని ఏ విధంగా సమన్వయం చేయాలనేది మేము ఇద్దరు అధికారులకి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు కొంతమంది గతంలో తిరుమలలో ఉన్నటువంటి కుటుంబాలను ఇక్కడి నుంచి తిరుపతికి తరలించినటువంటి సందర్భంలో వాళ్ళకి కొంతమందికి ఇక్కడ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అలాగే క్రింద వాళ్ళకి ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన సందర్భంలో ఒక 139 కుటుంబాల వాళ్ళు, అంటే ఆ కుటుంబాల వారసులు మాకు కూడా ఇవ్వాలి అని చెప్పి ఇది గడిచిన 10 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఈరోజు దాని మీద క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. 22 సంవత్సరాల నుంచి కాలేజీ లెక్చరర్లుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్లు చేసినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వీళ్ళందరికీ ఇవాళ 192 వేకెన్సీలు ఉన్నాయి మన దగ్గర టీటీడీ పాలక వర్గంలో ఉన్న స్కూల్స్లో, కాలేజెస్లో. ఈ 192 వేకెన్సీస్లో దాదాపుగా 116 మంది ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే రెగ్యులరైజ్ చేయమంటున్నారో వాళ్ళకు కూడా వాళ్ళకి అర్హతలు ఉన్నాయి, కానీ ప్రభుత్వ రూల్స్ పర్మిట్ చేయడం లేదు. ఈ విషయాన్ని ఈవో గారు ప్రభుత్వ దృష్టికి తేవడం జరిగింది. ఆ రూల్స్ విషయంలో ఏమైనా అమెండ్ చేయగలమా అనేటువంటి విషయం అది ఎక్కడికెక్కడ మేము చెప్పేది కాదు, అది ప్రభుత్వ దృష్టికి రావాలి. తర్వాత క్యాబినెట్కి పోవాల్సిన విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి ఆ లెక్చరర్స్ విషయం కానీ, టీటీడీలో డ్రైవర్లుగా ఉన్నటువంటి ఆ యొక్క విభాగం వాళ్ళు కూడా ఈ రెగ్యులరైజేషన్ ఆల్మోస్ట్ మేము రిటైర్ స్టేజ్కి వచ్చాం, మాకు రెగ్యులరైజేషన్లో వీటిల్లో మాకు సాయం చేయండి అని అడిగారు. అవి కూడా పరిశీలన చేసాం. ఇవన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ వైజ్ ఫైల్స్ ప్రభుత్వానికి పంపమని చెప్పి ఈవో గారిని, చైర్మన్ గారిని బోర్డులో పెట్టి పంపండి, దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. శ్రీవాణి విభాగానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ ఆలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి దాదాపు 147 కోట్ల రూపాయల నిధులు ఇక్కడి నుంచి విడుదల కాక ఆలయాలు నిలిచిపోయినాయి. అయితే ఇవాళ టీటీడీ అధికారులు చెప్పింది ఏంటంటే, మేము 107 కోట్ల రూపాయల నిధులు గతంలో విడుదల చేశాం, దానికి యూసీలు పంపలేదు కాబట్టి ఈ డబ్బు మేము పంపించలేకపోయాము అన్నారు. ఆ యూసీలు వెంటనే మేము 107 కోట్ల రూపాయలు యూసీ అయితే పంపాము. అయితే వాళ్ళు అడిగేది ఏంటంటే, ప్రతి దేవాలయానికి సంబంధించినటువంటి ఆ డబ్బు ఎంత వాడారో అది పంపమన్నారు. అది పంపిస్తామన్నాం. అది పంపించే ముందే ఈ 147 కోట్ల రూపాయలు కూడా శ్రీవాణి ఆలయాలకి డబ్బు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరొక 11 కోట్ల రూపాయలు నిధులు శ్రీవాణి ఆలయాలకు సంబంధించిన నిధులు వేరొక కేటగిరీలో రావాల్సింది ఉంది, అది కూడా విడుదల చేస్తాం. దానికి కూడా మాకు ఇప్పటికే మాకు యూసీలు వచ్చినాయి కాబట్టి విడుదల చేస్తామని దేవాదాయ శాఖకి చెప్పడం జరిగింది. వీటితో పాటు ఇవాళ డేటా ఎంట్రీ ఆపరేటర్ల విషయం ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. వీటితో పాటు శ్రీవాణి ఆలయాలని ఏవైతే దళిత గిరిజన కాలనీల్లో, గిరిజన ప్రాంతాల్లో ఆలయాలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి శ్రీవాణి ఆలయాలను గతంలో ప్రారంభించాం. ఇవాళ ధరలు పెరిగాయి. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఆ డిజైన్ ప్రకారం ఆలయాలు పూర్తి కావట్లేదు. 10 లక్షల రూపాయలు ఆలయానికి ఇస్తే అది 12, 13, 15 లక్షల రూపాయలు అయిపోతుంది. అందుకని దీన్ని రీడిజైన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇస్తే 10, 15, 20 లక్షల వరకు
3 డిజైన్లు తయారు చేసి మేము టీటీడీ అధికార యంత్రాంగానికి ఇచ్చాం. విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గమ్మ గుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి టీటీడీ నుంచి కొన్ని సహాయ సహకారాలు మాకు అవసరమవుతుంది. అవి కావాలి, మీ సహకారం అందించండి అని చెప్పి మనం కోరాం. ఒక 2 ఎకరాల 10 సెంట్ల భూమి కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళే దుర్గా ఘాట్ రోడ్డుకి పక్కనే ఒక 100 మీటర్లలో ఆ స్థలం ఉంది. ఈ స్థలం ఒక డోనార్ టీటీడీకి ఇచ్చారు. ఇవాళ డోనార్లు ఇచ్చినటువంటి ఒక ఆలయానికి ఇస్తే మళ్ళీ ఆ ఆలయం ఇంకొక ఆలయానికి మేనేజ్మెంట్కి ఇవ్వడానికి లేదు, మన చట్టం ఒప్పుకోదు. అందుకని మేమేమి రిక్వెస్ట్ చేసామంటే డోనార్ని కూడా కన్విన్స్ చేసి టైటిల్ మీరు మార్చొద్దు, యాజమాన్యపు హక్కులు తిరుమల తిరుపతి దేవస్థానానికే ఉంచండి, కనకదుర్గమ్మ ఆలయ యాజమాన్యానికి మాత్రం లీజుకి ఇవ్వండి ఆ 2 ఎకరాలు. దానిలో మల్టీ స్టోరీడ్ కార్ పార్కింగ్, డార్మెటరీస్ ఇలాంటివన్నీ కట్టినట్లయితే అక్కడి నుంచే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ దుర్గా ఘాట్కి మరొక కొత్త రోడ్డు నిర్మాణం చేస్తే 2 రోడ్లు రహదారులు ఏర్పడతాయి. ఒక దారి పోవడానికి, ఒక దారి తిరిగి రావడానికి ఇప్పుడున్న ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మీరు సహకరించండి అని అడిగాం. దానికి కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ సుహృద్భావ వాతావరణంలో టీటీడీ రాష్ట్ర దేవాదాయ శాఖ మధ్య జరిగినటువంటి సమన్వయ సమావేశం మంచి వాతావరణంలో జరిగింది. తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తనిఖీలు నిర్వహించారు. భక్తులకు మరింత మెరుగ్గా వసతి సౌకర్యాలను కల్పించే దిశగా సిఆర్ఓ సముదాయంను త్వరలో ఆధునీకరించాలనే నిర్ణయంతో టీటీడీ ఈవో ఈ తనిఖీలను చేపట్టారు. ముందుగా సిఆర్ఓ సముదాయంను పరిశీలించిన అనంతరం సిఆర్ఓ వెనుక వైపు ఉన్న స్థలంలో పార్కింగ్ కోసం ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే అంశాలను పరిశీలించారు. అక్కడి నుండి కౌస్తుభం దగ్గరకు చేరుకున్న ఈవో, అదనపు ఈవో పార్కింగ్ ఏరియాను పరిశీలించారు. ఆపై నూతనంగా నిర్మించిన PAC 5లోని 4 ఫ్లోర్లను క్షుణ్ణంగా పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గజవాహన సేవలో హరిదేవేరి శ్రీ పద్మావతి దేవి దివ్యంగా వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి దేవి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రియ గజవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మంగళ వాయిద్యాలు, భక్తుల పద్మావతి నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ తిరుచానూరు మాడవీధులలో శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవి గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది.
అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సోమనాథ స్వామివారి ఉంజల్ సేవను నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించిన స్వామివారిని ఊయలపై కొలువుదీర్చారు. ఆపై వేదపారాయణం, మేళతాళాల నడుమ అర్చకులు స్వామివారికి ఉంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ జరిగింది. శ్రీ చెన్నకేశవ స్వామివారిని అర్చకులు సర్వాలంకార శోభితంగా ఐశ్వర్యానికి ప్రతీకైన గజరాజుపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామివారిని ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ శ్రీ చెన్నకేశవ స్వామివారి గజవాహన సేవ శోభాయమానంగా సాగింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువుదీర్చిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం ఆలయ ముఖమండపంలో స్వామి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీ ఆణివార ఆస్థానం ఆగమోక్తంగా జరగనుంది. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు సుబ్రహ్మణ్యం శ్రీవారి ఆలయంలో అలంకరించేందుకు నూతన పరదాలను సిద్ధం చేశారు. ఇందులో 3 పరదాలు, 2 కురాలాలు ఉన్నాయి. పరదాల మణిగా పేరొందిన సుబ్రహ్మణ్యం ఎన్నో సంవత్సరాలుగా ఆనివారం ఆస్థానం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు తదితర సమయాలలో పరదాలను విరాళంగా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి అలంకరించనున్న నూతన పరదాను శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గజవాహనం, శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం, పూర్ణ కుంభాలు, తిరునామం, శంఖుచక్రాలతో సుందరంగా రూపొందించారు. అదేవిధంగా రాములవారి మేడ వద్ద అలంకరించనున్న పరదాను తిరునామం, శంఖుచక్రాలతో రూపొందించారు. ఇక
కులశేఖరపడి వద్ద అలంకరించే పరదాను శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, గజవాహనం, శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం, పూర్ణ కుంభాలు, తిరునామం, శంఖుచక్రాలతో అందంగా సిద్ధం చేశారు. అలాగే విరాళంగా అందజేసే 2 కురాలాలను శ్రీవారి ఆలయంలోని గర్భగుహం, శయన మండపంలలో వినియోగించనున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ ఆదిదేవుడికి సంవత్సరంలో 4 సార్లు కోయిలాలవారు తిరుమల జరుగుతుంది. సంవత్సరంలో ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 అపురూపమైన పర్వదినాలు ప్రతి 3 నెలలకు ఒకసారి సంవత్సరంలో ఆ దేవుడికి గుడి శుద్ధి కార్యక్రమం చేస్తారు. అలాంటి అపురూపమైన సాంప్రదాయానికి నూతన పర్వతాలు ఆ దేవుడు నా చేత చేయించడం ఎన్నో జన్మల పుణ్యఫలం, నా తల్లిదండ్రులు చేసుకున్న వరముగా భావిస్తున్నాను. రేపు సోమవారము స్వామికి సన్నిధిలో సమర్పించి పుష్కరంలో స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకొని గుడి అధికారులకి రేపు సోమవారం సాయంకాలము ఆ దేవుడి సన్నిధిలో సమర్పించి మంగళవారం కోయిల్ ఆలవారు తిరుంజనం చేసినాక నూతన పర్వతాలు అలంకరిస్తారు గుడి అధికారులు. ఇలాంటి అపురూపమైన సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాదగిరీసుని సన్నిధిలో ఆండాల అమ్మవారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ఓంజల్ మండపంలో అమ్మవారిని వేంచేపు చేసి ఆగమోక్తంగా ఓంజల్ సేవ నిర్వహించారు. భక్తులు ఆండాల అమ్మవారి పూజా కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భక్తుల ఇలవేల్పుగా కొలువైన చల్లని తల్లి శ్రీ మావులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సకల జనులకు ఆహారానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని, అలాగే పంటలు బాగా పండి రైతులకు లాభాలు రావాలని కోరుతూ జగజ్జనని శ్రీ మావులమ్మను ప్రార్థిస్తూ మహాసంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా శ్రీ ధాన్యలక్ష్మి ఆరాధన జరిగింది. స్థానిక భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ధాన్యపు గింజలు, పసుపు కొమ్ములను అందజేశారు. వీటన్నింటినీ ఆలయ ప్రాంగణంలో రాశిగా పోసి శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కొలువదీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా ధాన్యలక్ష్మి అర్చన నిర్వహించి భక్తులకు ధాన్యపు గింజలను, పసుపు కొమ్ములను అమ్మవారి ప్రసాదంగా అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకంబరి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని పలు రకాల శాఖలతో శాకంబరి దేవిగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవీదేవి ఉత్సవమూర్తిని శాకంబరి మాతగా కొలువుదీర్చి సామూహిక ఆరాధనలను నిర్వహించారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలు, స్తోత్ర పఠనాదులతో శ్రీ వాసవీదేవిని శాకంబరి మాతగా ఆరాధించి తరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ సమీపంలోని శ్రీ లక్ష్మీదేవి పుష్కరంలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. హంస తెప్పపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసిన అర్చకులు వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, భక్తి గీతాలాపల నడుమ కనుల పండుగ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జల విహారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడిని దర్శించుకుని పునీతులయ్యారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకంబరి ఆరాధనలు విశేషంగా జరిగాయి. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గర్భాలయంలోని వాసవీదేవిని పలు రకాల శాఖలతో శాకంబరి మాతగా అలంకరించి నిత్యార్చనలు, విశేష పూజలతో సేవించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో శాకంబరి దేవిగా అలంకరించి వేంచేపు చేశారు. భక్తులు అమ్మవారిని శాకంబరి పూజ, గోత్ర దీపార్చనలతో సేవించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यक वे कारण जन्म मुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव वासवि वे कलतलु తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మాస పూజలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు కళ్యాణోత్సవ సేవ జరిగింది. ఆది దంపతుల ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు వైదిక సంప్రదాయాలతో పూజించారు. ఆపై కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడపలోని శ్రీ గంగమ్మ ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని రత్నశోభిత బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఊయలపై ఆసీనులను చేశారు. అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి పలు రకాల మధుర పదార్థాలు, పండ్లను నివేదించి నీరాజన సమర్పణ గావించారు. కాకినాడ జిల్లా అమలాపురం మండలంలోని
బండారులంక గ్రామంలో వేంచేసిన అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి పూజ జరిగింది. ఆలయ ప్రాంగణాన్ని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను ఈ సందర్భంగా పలు రకాల శాఖలతో సుందరంగా అలంకరించారు. భక్తులు భజనలు, కోలాటాలు, పలు రకాల కళా సాంస్కృతిక ప్రదర్శనలతో దేవదేవుని సన్నిధిలో తరించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా శాఖలతో ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అనంతపురంలోని శ్రీ కాళికమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసంలో దేవి ఆలయాలలో శాకంబరి ఆరాధనలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ కాళికమ్మ మూర్తిని పలు రకాల కాయగూరలతో శాకంబరి దేవిగా అలంకరించి విశేష పూజలతో సేవించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వివిధ రకాల కూరగాయలతో కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సామూహిక ఆరాధనలో పాల్గొని తరించారు. నంద్యాల జిల్లా నందవరంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆషాఢమాసం సందర్భంగా శ్రీ చౌడేశ్వరీదేవిని తమ ఇంటి ఆడపడుచుగా పూజించే ఈ ప్రాంత వాసులు సారెను సమర్పించారు. కళా బృందాల కోలాట ప్రదర్శనల నడుమ భక్తులు పలు రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ, చీరలతో సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అర్చకులు ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ లబ్బిపేటలో నెలవైన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు విశేషంగా జరిగాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో పలు రకాల శాఖలతో సుందర అలంకరణలు చేపట్టారు. అలాగే గర్భాలయంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరి దేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు శాకంబరిగా కటాక్షించిన ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ లో గ్రామదేవతగా కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి సన్నిధిలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సామూహికంగా కుంకుమార్చనలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ సామూహిక ఆరాధనలో పాల్గొని సంకల్పపూర్వకంగా అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి తరించారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో రాగ రసజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి వాసులను అలరిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా 2వ రోజైన శనివారం సాయంత్రం బెంగళూరుకు చెందిన యు రాజీవ్ గాత్ర కచేరీ, చెన్నైకు చెందిన అనువ్రత నరసింహన్ గాత్ర కచేరీలు వీణులు విందుగా జరిగాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.